తెలంగాణ వార్తలు. నగరంలో నేడు జరిగే హనుమాన్ శోభయాత్ర దృష్ట్యా పోలీసులు హైదరాబాద్ వ్యాప్తంగా భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్ర ప్రభుత్వం మీ సేవలపై ఛార్జీలను 50% వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదనంగా 18% జీఎస్టీ భారం కూడా పడనుంది. న్యాయవాదుల భద్రత కోసం ఉద్దేశించిన తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు 2027కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. హన్మకొండలోని ఒక స్విమ్మింగ్ పూల్లో తల్లితో పాటు 2 కుమార్తెలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. వివాదాస్పద హేట్ స్పీచ్ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ కుమార్ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. వరంగల్ నగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 5,257 కోట్లను మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వడదెబ్బ, డయేరియా వంటి వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలని వైద్యులు సూచించారు. ఆంధ్రప్రదేశ్ వార్తలు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్సభ ఆమోదించింది. అమరావతి బిల్లు ఆమోదం పొందడం చారిత్రాత్మకమని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి సుమారు 7,059 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో ఈసారి వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, పంటలపై దీని ప్రభావం పడే అవకాశం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చలు కొలికి రావడంతో ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలుగుతోంది. విద్యుత్ ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంశాఖ అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా ధృవీకరిస్తూ ప్రకటన వెలువరించింది. జాతీయ వార్తలు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరువు నష్టం కేసులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు ఢిల్లీ కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. జాతీయ భద్రత దృష్ట్యా చైనాకు చెందిన సీసీటీవీ కెమెరాలను నిషేధించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. అంతర్జాతీయ వార్తలు. చంద్రుడిపైకి వ్యోమగాములను పంపే లక్ష్యంతో నాసా చేపట్టిన ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ 2 ప్రయోగం నేడు జరగనుంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయని, దీనికి ప్రస్తుత విధానాలే కారణమని ట్రంప్ ఆరోపించారు.